Hi friends, welcome back to our channel. Today our lesson name is The Magic Fish. అద్భుతమైన చేప. యూనిట్ నెంబర్ 5 క్లాస్ 4th క్లాస్ యూనిట్ నెంబర్ 5 వర్క్షీట్ 5.1 అన్ని వర్క్షీట్స్ ఒకసారి చెక్ చేసుకుంటా పోదాం. వర్క్షీట్ 5.1 రీడ్ ద గివెన్ ప్యాసేజ్ ఫ్రమ్ యువర్ లెసన్. అభిరామ్ వాజ్ ఏ ఫిషర్ మ్యాన్ కాడి నుంచి స్టార్ట్ అవుతుంది, విత్ ఏ హ్యూగ్ గార్డెన్ వరకు ఎండ్ అవుతుంది. దీంట్లో మన టాస్క్ ఏంటంటే మ్యాచ్ ద వర్డ్స్ to get the meaningful phrases. Write down in the space given below. ఈ వర్డ్స్ని ఫ్రేజెస్గా మార్చాలి. ఈ రెండు మీనింగ్ఫుల్ ఫ్రేజెస్గా మార్చి రాయాలి. ఓకే, ఈ విధంగా ఎంటీ షీట్ ఉంటుంది. ఈ విధంగా మ్యాచ్ చేసి స్పేస్లో రాయాలి. లిటిల్ హట్ ఒక ఫ్రేజ్ వచ్చింది. ఓకే, ఎంటీ హ్యాండెడ్, గోల్డెన్ ఫిష్, ఈ విధంగా మ్యాచ్ చేసి ఇక్కడ రాయాలి. స్ట్రేంజ్ థింగ్, ఫూలిష్ మ్యాన్, ఈ విధంగా వర్డ్స్ని మ్యాచ్ చేసి ఫ్రేజెస్గా ఇక్కడ రాయాలి. నౌ ఫిల్లింగ్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్. ఆ బ్లాంక్లో వర్డ్స్ ఫిల్ చేస్తే సూటబుల్ అవుతుందా, ఫ్రేజెస్ ఫిల్ చేస్తే సూటబుల్ అవుతుందా చూసుకొని ఆ పారాగ్రాఫ్ నుంచి మనం ఈ ఫిల్లింగ్ ద బ్లాంక్ని ఫిల్ చేయాలి. ఓకే, అభిరామ్ కాట్ ఏ బిగ్ డాష్ ఫిష్ ఇన్ ద నెట్. వాడికి ఏం పడింది ఆ నెట్లో? గోల్డెన్ ఫిష్ అనేది అతని వలలో పడింది. అభిరామ్స్ ఫ్యామిలీ లివ్ నియర్ ద డాష్. ఎక్కడ నివసిస్తున్నారు? సముద్రానికి దగ్గరగా నివసిస్తున్నారు. సి. అభిరామ్స్ వైఫ్ వాస్ డాష్ అండ్ డాష్. వాళ్ళ వైఫ్ ఎలాంటిది? గ్రీడీ అండ్ అన్కైండ్. అంటే నిజాయితీ పరురాలు కాదు, గ్రీడీ అంటే అత్యాస పరురాలు కూడా అవుతుంది. ఓకే, గో బ్యాక్ టు ద డాష్ అండ్ కాల్ ద డాష్. మళ్ళీ సీ కాడికి సముద్రానికి వెళ్ళు. ఎవరిని పిలవమని చెప్పిన వాళ్ళ ఆవిడ? సీ కాడికి వెళ్ళు, ఫిష్ని పిలవు మళ్ళీ అన్నది. ఆస్క్ ద డాష్ టు గ్రాంట్ మై విష్. ఫిష్ని అడుగు ఏమని? నీ యొక్క కోరికలను తీర్చమని. ఫిష్ ఆన్సర్. నెక్స్ట్ యాక్టివిటీ ఈజ్ లుక్ ఎట్ ద ఫాలోయింగ్ టేబుల్ అండ్ రైట్ ద అట్లీస్ట్ 5 sentences వన్ హ్యాస్ డన్ ఫర్ యూ. ఈ టేబుల్ ఆధారంగా సెంటెన్సెస్ని క్రియేట్ చేయండి అంటున్నాడు. ఈ విధంగా ఎంటీ షీట్స్ ఉంటుంది, ఈ విధంగా ఫిల్ చేయాలి. లెట్ మీ నో యువర్ విష్, లెట్ మీ నో యువర్ విష్, లెట్ మీ నో యువర్ ప్రాబ్లం. ఈ విధంగా మ్యాచ్ చేసి ఇక్కడ మనం రాయాలి. ఓకే, లెట్ మీ అనుమతి తీసుకోవడం. ఓకే, లెట్ మీ నో యువర్ ప్రాబ్లం, లెట్ మీ గో హోమ్, లెట్ మీ గో ఫర్ చర్చ్, లెట్ మీ గో ఫర్ చర్చ్, లెట్ మీ టెల్ యూ అబౌట్ దిస్ బుక్, లెట్ మీ టెల్ యూ ఏ జోక్. ఈ విధంగా మ్యాచ్ చేసి లెట్ అనేది పరిచయం చేస్తున్నాడు. లెట్ అంటే అనుమతి తీసుకోవాలి. ఈ కోరిక ఏందో తెలుసుకోవచ్చా, అలాగా. ఓకే, లిజన్ టు ద టీచర్ కేర్ఫుల్లీ అండ్ రైట్ డౌన్ ద వర్డ్స్ డిక్టేట్ బై యువర్ టీచర్. మీ టీచర్ కొన్ని వర్డ్స్ డిక్టేట్ చేస్తారు, ఇక్కడ పేస్ట్ చేయండి. లిటిల్, స్ట్రేంజ్, స్పీక్, గ్రీడీ, థ్రోన్, ప్రౌడ్. ఓకే, ఆ స్పెల్లింగ్స్ నేర్చుకోండి. నెక్స్ట్ వర్క్షీట్ 5.2 రీడ్ ద గివెన్ ప్యాసేజ్ ఫ్రమ్ యువర్ లెసన్. సో అభిరామ్ వెంట్ బ్యాక్, ఇక్కడి నుంచి ప్యాసేజ్ స్టార్ట్ అయ్యి యువర్ విష్ ఈజ్ గ్రాంటెడ్ వరకు ఎండ్ అవుతుంది. పిక్ అవుట్ ద వర్డ్స్ ఫ్రమ్ ద ప్యాసేజ్. వర్డ్స్ని పిక్అవుట్ చేయండి. దట్ హ్యావ్ దిస్ లెటర్స్ హ్యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దెమ్. కింద ఇవ్వబడినటువంటి లెటర్స్ ఆ వర్డ్లో వన్ ఆఫ్ ద పార్ట్గా ఉండాలి. కింద ఇవ్వబడిన వర్డ్స్ కలిగి ఉన్న వర్డ్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి ఆ ప్యాసేజ్లో. ఈ విధంగా ఎంటీ షీట్ ఉంటుంది, ఏముండదు చూద్దాం. ద వర్డ్ హ్యావింగ్ నవ్, నువ్వు రాసే వర్డ్లో నవ్ కూడా ఉండాలి. నో. ఓకే, ద వర్డ్ హ్యావింగ్ ర్యాన్ ఉండాలి నువ్వు రాసే దాంట్లో. GRANT, గ్రాంట్. దీంట్లో ర్యాన్ ఉందా? ఆ విధంగా. ద వర్డ్ హ్యావింగ్ లిటిల్లో లిట్ ఉంది. ద వర్డ్ హ్యావింగ్ నాట్, అనదర్, NOT నాట్ ఉందా ఇక్కడ? ఆ విధంగా ద వర్డ్ హ్యావింగ్, ఆ వర్డ్స్ కలిగిన, ఆ లెటర్స్ని కలిగిన వర్డ్స్ మనం రాయాలి ఆ ప్యాసేజ్లో నుంచి. నౌ ద ఫిల్లింగ్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్. సూటబుల్ అయ్యే విధంగా ఆ సెంటెన్స్ని ఫుల్ఫిల్ చేయాలి, వర్డ్స్తో కానీ ఫ్రేజెస్తో కానీ. ఐ వాంట్ ఏ బిగ్ హౌస్ విత్ ఏ హ్యూగ్ గార్డెన్ ఫర్ మై లైఫ్. నాకు పెద్ద ఇల్లు కావాలి, పెద్ద గార్డెన్ ఉండే ఇల్లు కావాలి. గో బ్యాక్ హోమ్, యువర్ విష్ ఈజ్ గ్రాంటెడ్. ఆ డాష్లో ఏం పెట్టాలి? గో బ్యాక్ హోమ్ అనేది ఆన్సర్, యువర్ విష్ అనేది ఆన్సర్. ఇంటికెళ్ళు, నీ విష్, నీ కోరిక తీరిపోద్ది. దే వర్ బిగ్ డాష్ ఇన్ ద సీ. ఏం వస్తున్నాయి అప్పుడు? పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి, వేవ్స్. మై డాష్ వాంట్స్ ఏ ప్యాలెస్ నౌ. ఎవరు కోరారు ప్యాలెస్ కావాలని? వైఫ్. ఆన్సర్ ఈస్ వైఫ్.
లుక్ ఎట్ ద ఫాలోయింగ్ టేబుల్ అండ్ రైట్ సెంటెన్సెస్. పట్టిక ఆధారంగా కింది సెంటెన్స్ని రాయండి. ఐ వాంట్ టు లివ్ ఇన్ ఏ ప్యాలెస్. ఐ వాంట్ టు ప్లే క్రికెట్. ఈ విధంగా మ్యాచ్ చేసి ఇక్కడ రాయాలి. ఐ వాంట్ టు టాక్ టు యూ. ఐ వాంట్ టు గో టు స్కూల్. ఈ విధంగా మ్యాచింగ్ చేసి ఇక్కడ మనం ఫిల్ చేయాలి. నెక్స్ట్ వన్ వర్క్షీట్ 5.3. ఈ విధంగా ఎంటీ షీట్ ఉంటుంది, మనం ఈ విధంగా ఫిల్ చేస్తాం. రీడ్ ద గివెన్ ప్యాసేజ్ ఫ్రమ్ యువర్ లెసన్. మన లెసన్లో అభిరామ్ వెంట్ బ్యాక్ హోమ్ కానించి గో టు ద ఫిష్ ఎట్ వన్స్ షీ షౌటెడ్ వరకు ఆ ప్యాసేజ్ని చదివి నౌ ఫిల్లింగ్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్. వర్డ్స్తో కానీ ఫ్రేజెస్తో కానీ ఈ ఫిల్లింగ్ ద బ్లాంక్ని ఫిల్ చేయాలి. ఆ ప్యాసేజ్లో నుంచే రావాలి ఆన్సర్లు. అభిరామ్ సా ఏ డాష్ ప్యాలెస్. ఏం చూశాడు? బ్యూటిఫుల్ ప్యాలెస్ని చూశాడు. అభిరామ్స్ వైఫ్ శాట్ ఆన్ ఎ థోన్. సింహాసనం పైన కూర్చోంది. ఆ సింహాసనం ఎలాగుంది? గోల్డ్ అండ్ డైమండ్స్తో నిండిపోయి ఉంది. ఐ వాంట్ టు ద రూలర్ ఆఫ్ ద డాష్ సెట్ అభిరామ్స్ వైఫ్. వాళ్ళ వైఫ్ ఏం చెప్పింది? నేను రూలర్ అవ్వాలి అని చెప్పింది. సముద్రాన్ని వేలాలని చెప్పింది. ఆర్ యూ హ్యాపీ నవ్ ఆస్క్డ్. ఎవరు అడిగారు? నువ్వు ఇప్పటికైనా హ్యాపీగా ఉన్నావు అని అభిరామ్ అడిగాడు. అభిరామ్స్ వైఫ్ ఓర్ ఏ డాష్. ఏం వేసుకొని ఉంది? క్రోన్. స్టార్ట్ అయ్యే వర్డ్స్ని రాయండి. వన్ హ్యాస్ డన్ ఫర్ యూ. డబ్ల్యూతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ రాయాలి. ఫస్ట్ లెటర్ డబ్ల్యూ ఉండాలి. వైఫ్, వెంట్, వాట్, ఓర్, వాంట్, విష్. డబ్ల్యూతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ రాయాలి. ఫిల్లింగ్ ద బ్లాంక్స్. కింద ఇచ్చినటువంటి బ్లాంక్స్ని ఫిల్ చేయండి. ప్యాలెస్, బ్యూటిఫుల్, ఎనఫ్, యాంగ్రీ, లిజన్, ప్రౌడ్లీ. ఏం మిస్ అయింది ఇక్కడ? ఏ, ఈ, యుఐఎల్ బ్యూటిఫుల్లో. ఎనఫ్లో ఓ, జీ మిస్ అయింది. యాంగ్రీలో ఏ, ఆర్ మిస్ అయింది. లిజన్లో టీఈ మిస్ అయింది. ప్రౌడ్లీలో ఆర్, యు, వై అనే లెటర్స్ మిస్ అయ్యాయి. ఆ స్పెల్లింగ్స్ మనం నేర్చుకోవాలి. ఓకే, నెక్స్ట్ వర్క్ షీట్ 5.4. ఈ విధంగా ఎంటీ షీట్ ఉంటుంది. రీడ్ ద గివెన్ ప్యాసేజ్ ఫ్రమ్ యువర్ లెసన్. ఆ ప్యాసేజ్ని చదవాలి. అభిరామ్ వెంట్ బ్యాక్ టు సీ కానించి ఇన్ ద హట్ వన్స్ అగైన్. హట్ చూసేంత వరకు మళ్ళీ. నౌ ద ఫిల్లింగ్ ద బ్లాంక్స్. స్టామ్. దేర్ వాజ్ ఎ డాష్ ఇన్ ద సీ. ఏముంది? స్టామ్. పెద్ద తుఫాన్ వచ్చి అలలు పెద్ద భీకరంగా ఉన్నాయి ఆ టైంలో. ద ఫిష్ లుక్ డాష్ అండ్ సీరియస్. ఎలా కనిపిస్తుంది ఆ టైంలో? యాంగ్రీ, సీరియస్గా ఉంది ఫిష్. ద ఫిష్ షోడ్ ఇట్స్ డాష్. తన తోకని ఏం చూపించి వెళ్ళిపోయింది? తోకని చూపించి వెళ్ళిపోయింది. వెన్ అభిరామ్ వెంట్ బ్యాక్ హోమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ డాష్ హీ సా హిస్ లిటిల్ హట్. ఆ ప్యాలెస్ ప్లేస్లో ఏముంది? లిటిల్ హట్ ఉంది. సో ఇక్కడ ఆన్సర్ ఇస్ ప్యాలెస్. ద ఫిష్ క్యూర్డ్ హిజ్ వైఫ్స్ డాష్ బై రిటర్నింగ్ హర్ లిటిల్ హట్. తన యొక్క ఆశపోతనాన్ని ఎలా తగ్గించింది ఫిష్? మళ్ళీ తన యొక్క హట్ని తనకే తిరిగి ఇచ్చేసి అన్ని బంగారాలు, ప్యాలెస్, గార్డెన్ అన్నీ రిటర్న్ చేసుకొని తన హట్ తనకి తిరిగి ఇచ్చేసింది. తన గర్వం అణిగిపోయింది. ఓకే, నెక్స్ట్ నెంబర్ ద గివెన్ సెంటెన్సెస్ ఇన్ ఏ ఆర్డర్లో రాయాలి. అక్యురేట్ ఇన్ ద స్టోరీ. మన స్టోరీ విన్నాం కదా, ఆ స్టోరీలో ఫస్ట్ సెంటెన్స్ ఏమొస్తుంది, సెకండ్ సెంటెన్స్ ఏమొస్తుందో దానికి నెంబరింగ్ ఇచ్చుకుంటూ వచ్చేయాలి. ఈ విధంగా 8 సెంటెన్సెస్ ఉంటాయి. ఫస్ట్ సెంటెన్స్కి ఫస్ట్ నెంబరు, లాస్ట్ సెంటెన్స్కి లాస్ట్ నెంబరు వాడు ఇచ్చేసాడు. సో మిగిలినవి మనం ఆర్డర్లో ఫస్ట్ సెకండ్ ఏమొస్తుంది, థర్డ్ ఏమొస్తుందో చేయాలి. సెకండ్ వన్ ఏదొచ్చింది? వన్ డే హీ క్యాచ్ ఏ బిగ్ గోల్డెన్ ఫిష్ ఇన్ హిజ్ నెట్. వాడు హట్లో ఉంటాడు. తర్వాత ఒక గోల్డెన్ ఫిష్ అతనికి పడింది. నెక్స్ట్ వన్ బట్ హీ వెంట్ హోమ్ ఎంప్టీ హ్యాండెడ్. తను ఎలా వెళ్ళాడు? ఎంప్టీ హ్యాండ్తో వెళ్ళాడు. నెక్స్ట్ సీయింగ్ హిమ్ హిజ్ వైఫ్ ఫోర్స్డ్ హిమ్ టు ఆస్క్ ద ఫిష్ ఫర్ ఎ బిగ్ హౌస్. పెద్ద ఇల్లు అడుగుపో అని చెప్పి మళ్ళీ పంపించింది. నెక్స్ట్ వన్ వెన్ హీ వెంట్ టు బ్యాక్ హోమ్ హీ సా ఎ బిగ్ హౌస్ ఇన్ ఎ ప్లేస్ ఆఫ్ హిస్ లిటిల్ హట్. లిటిల్ హట్ ప్లేస్లో తర్వాత తిరిగి వచ్చి చూస్తే ఏముంది? పెద్ద ఇల్లు ఉంది. నెక్స్ట్ సిక్స్త్ వన్ నెక్స్ట్ హిజ్ వైఫ్ వాంటెడ్ టు బీ ద రూలర్ ఆఫ్ ద సీ. ఏమవ్వాలని కోరుకుంది? నేను ఆ సముద్రాన్ని నా గుప్పెట్లో ఉండాలని కోరుకుంది. నెక్స్ట్ వన్ హియరింగ్ ద వర్డ్స్ ఆఫ్ అభిరామ్ ద ఫిష్ బికమ్ యాంగ్రీ అండ్ సీరియస్. ఆ వర్డ్స్ విన్న ఫిష్ ఎలా మారింది? కోపంగా తయారైంది. అది సెవెంత్ వన్. లాస్ట్లో అట్ లాస్ట్ హిజ్ వైఫ్ హ్యాడ్ టు లివ్ ఇన్ ద లిటిల్ హట్ వన్స్ అగైన్. లాస్ట్లో అన్నీ తీసేసుకొని తన గుడిసి తనకి రిటర్న్ ఇచ్చేసింది. ఓకే, దట్ ఈస్ రీడింగ్ కాంప్రహెన్షన్. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ. కింద ఇచ్చినటువంటి ప్యాసేజ్ని నీట్గా చదివి
మనకి ఆ ప్యాసేజ్కి తగ్గట్టు ఆన్సర్ రాయాలి. ప్యాసేజ్ ఇచ్చి ప్యాసేజ్ క్వశ్చన్ ఇస్తాడు, ఆ ప్యాసేజ్ ఆధారంగా కొన్ని క్వశ్చన్స్ ఇస్తాడు, దానికి మనం ఆన్సర్ చేయాలి. ఓకే. అభిరామ్ వాజ్ ఏ ఫిషర్ మ్యాన్. అతను ఒక చేపలు పెట్టే వ్యక్తి. హీ లివ్డ్ విత్ హిజ్ వైఫ్ ఇన్ ఏ లిటిల్ హట్ నియర్ ద సీ. సముద్రానికి దగ్గరగా వాళ్ళు నివసిస్తూ ఉన్నారు. హీ వెంట్ డౌన్ టు ద సీ ఎవ్రీడే టు క్యాచ్ అ ఫిష్. ప్రతిరోజు చేపలు పట్టడానికి వెళ్తూ ఉంటాడు సముద్రానికి. వన్ డే ఏ స్ట్రేంజ్ థింగ్ హ్యాపెండ్. ఒకరోజు ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. హీ క్యాచ్ ఎ బిగ్ గోల్డెన్ ఫిష్ ఇన్ హిస్ నెట్. ఒక పెద్ద గోల్డెన్ ఫిష్ అతని వలలో పడింది. వెన్ అభిరామ్ టుక్ ద ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్. ఆ ఫిష్ని నీళ్ళలోంచి బయటికి తీశాడు. ద ఫిష్ బిగాన్ టు స్పీక్. ఆ ఫిష్ మాట్లాడడం మొదలుపెట్టింది. ఓ ఫిషర్ మ్యాన్, ప్లీజ్ లెట్ మీ గో. నన్ను గాను వదిలేస్తే, సెట్ ద గోల్డెన్ ఫిష్. అభిరామ్ వాజ్ వెరీ సర్ప్రైజ్. ఫిష్ మాట్లాడడం ఏందని చెప్పి ఆశ్చర్యంతో చూస్తున్నాడు. హీ వాజ్ ఎ కైండ్ మ్యాన్. అతను చాలా నిజాయితీపరుడు కాబట్టి హీ లెట్ ద ఫిష్ గో. ఆ ఫిష్ని వదిలేశాడు. అభిరామ్ వెంట్ హోమ్ ఎంటీ హ్యాండ్తో తిరిగి వచ్చాడు. హీ టోల్డ్ హిజ్ వైఫ్ అబౌట్ ద ఫిష్. ఆ ఫిష్ గురించి అంతా వాళ్ళ ఆవిడికి వివరించాడు. హిజ్ వైఫ్ వాజ్ గ్రీడీ అండ్ అన్కైండ్. వాళ్ళ భార్య ఇతనిలాగా కైండ్ కాదు కదా, అన్కైండ్, నిజాయితీ పరురాలు కాదు. గ్రీడీ అంటే అత్యాశ పరురాలు, ఆశ ఎక్కువ. సో ఈ ప్యాసేజ్ని విన్నారు కాబట్టి ఆ ప్యాసేజ్కి సంబంధించిన ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ చూద్దాం. వేర్ డిడ్ ద ఫిషర్ మ్యాన్ అండ్ హిజ్ వైఫ్ లివ్. ఎక్కడ నివసిస్తూ ఉండేవాళ్ళు? ఇన్ ఏ లిటిల్ హట్. ఈ విధంగా ఎంటీ ఫామ్ చూసి మనం ఇక్కడ ఆన్సర్స్ ఫిల్ చేయాలి. ఓకే. వేర్ డిడ్ ద ఫిషర్ మ్యాన్ అండ్ హిజ్ వైఫ్ లివ్. ఎక్కడ నివసిస్తున్నారు? ఏ లిటిల్ హట్. ఆన్సర్. ద స్ట్రేంజ్ థింగ్ ఇన్ ద అబోవ్ ప్యాసేజ్ రెఫర్స్ టు డాష్. సి. ఏ బిగ్ గోల్డెన్ ఫిష్ని క్యాచ్ చేశాడు. ద ఫిషర్ మ్యాన్ వెంట్ హోమ్ ఎంటీ హ్యాండెడ్ బికాస్ హీ వాజ్ ఏ కైండ్ అండ్ లెట్ ద ఫిష్ గో. అతను మంచి వ్యక్తి కాబట్టి వదిలేశాడు. నెక్స్ట్ వన్. హిజ్ వైఫ్ వాజ్ గ్రీడీ అండ్ డాష్. ఎలాంటిది? అన్కైండ్. బి. ఆన్సర్లు ఆ ప్యాసేజ్లోనే ఉంటాయి. హూ వాజ్ గుడ్ నేచర్డ్. ఎవడు మంచి నేచర్తో ఉన్నవాళ్ళు? ఫిషర్ మ్యాన్. ఓకే. ట్రూ ఆర్ ఫాల్స్ బేస్డ్ ఆన్ ద స్టోరీ. ట్రూ ఆర్ ఫాల్స్ మనం సర్కిల్ చేయాలి. కానీ ఇక్కడ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఏమన్నంటే, బంగారు బాతు గుడ్లు పెడుతుంది, బంగారు గుడ్లు పెడుతుంది, అతను బంగారు గుడ్లోనే ఒకేసారి కావాలని ఆ బాతును కోసేస్తాడు. ఆ స్టోరీ మనకు తెలుసు కదా, దాన్ని బేస్ చేసి మనకి ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ట్రూ ఆర్ ఫాల్స్ ఇచ్చాడు. దాన్ని మనం ఆన్సర్ చేయాలి. ద గోస్ లేడ్ ఏ గోల్డెన్ ఎగ్ ఎవ్రీ వీక్. ప్రతి వీక్ పెట్టేదా? కాదు, ప్రతిరోజు పెట్టేది. సో ఫాల్స్. ద ఫార్మర్ వాంటెడ్ టు హ్యావ్ ఆల్ ద ఎగ్స్ ఎట్ వన్స్. ఒక్కసారిగా కావాలని కోరుకున్నాడు. ఎస్, ట్రూ. హీ వాజ్ ఎ వెరీ కైండ్. కాదు, ఫాల్స్. ఆ లెసన్లో వేరే కథలు ఇందాక చెప్పాను కదా, ఆ కథలో దే వేర్ మెనీ గోల్డెన్ ఎగ్స్ ఇన్ ద గూస్. చాలా బంగారు గుడ్లు తన పొట్టలో ఉన్నాయని అనుకుంటుంది. ప్రతిరోజు అలా పెట్టేదే. కాదు, ఫాల్స్. హీ వాజ్ నాట్ హ్యాపీ విత్ ద సింగిల్ ఎగ్ ఎవ్రీడే. ప్రతిరోజు ఒక్కొక్క గుడ్డుతో అతను హ్యాపీగా ఫీల్ అవ్వలేకపోతున్నాడు. ఎస్, ట్రూ. హీ వాంటెడ్ మోర్ అండ్ ఫైనల్లీ హ్యాడ్ నథింగ్. చాలా కావాలనుకొని ఆ బాతును కోసేశాడు. దాంట్లో ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. సో ట్రూ. ఈ స్టోరీ వేరే, మనం చెప్పుకున్న మ్యాజిక్ ఫిష్ స్టోరీ వేరే. ఓకే. వర్డ్స్ ద రైట్ ఆర్డర్ అండ్ మేక్ మీనింగ్ఫుల్ సెంటెన్సెస్. ఈ వర్డ్స్ జంబుల్లో ఇచ్చుంటాడు, వాటిని మనం రీరైట్ చేసి రైట్ ఆర్డర్లో పెట్టి మనం ఒక సెంటెన్స్ ఫిల్ చేయాలి. ఎగ్జాంపుల్, ఫిషర్ మ్యాన్ ఏ వాజ్ అభిరామ్ అని ఇచ్చున్నాడు. దాన్ని మనం కరెక్ట్ ఫామ్లో రాయాలంటే అభిరామ్ వాజ్ ఏ ఫిషర్ మ్యాన్. ఈ విధంగా రైట్ సెంటెన్స్ మనం క్రియేట్ చేసి రాయాలి. విత్ హిజ్ వైఫ్ ఇన్ ఏ లిటిల్ హట్ హీ లివ్డ్ అని క్వశ్చన్ ఇచ్చాడు. మనం హీ లివ్డ్ విత్ హిజ్ వైఫ్ ఇన్ ఏ లిటిల్ హట్ అని కరెక్ట్ మీనింగ్ఫుల్ సెంటెన్స్ మనం ఫామ్ చేసి రాయాలి. హోమ్ అభిరామ్ వెంట్ ఎంటీ హ్యాండెడ్. సో దీన్ని మనం కరెక్ట్ ఫామ్లో ఫిల్ చేసి రాయాలి. అభిరామ్ వెంట్ ఏ హోమ్ ఎంటీ హ్యాండెడ్. వై డిడ్ యూ లెట్ ద ఫిష్ గో. పైన ఇచ్చినట్టు క్వశ్చన్కి మనం ఫుల్ఫిల్ చేసి కరెక్ట్ మీనింగ్లో రాయాలి. నాట్ ఎనఫ్ ఫర్ హీ ఈజ్ మీ దిస్. ఈ వర్డ్స్ని మనం కరెక్ట్గా ఫిల్ఫిల్ చేసి సెంటెన్స్ నీట్గా రాయాలి. దిస్ ఈజ్ నాట్ ఎనఫ్ ఫర్ మీ. లాస్ట్ వన్. వాంట్ టు బీ ద సీ ఆఫ్ ఏ రూలర్ ఐ. ఫస్ట్ ఏదొస్తుంది అది ఆ విధంగా మీనింగ్ఫుల్ సెంటెన్స్ మనం క్రియేట్ చేసి రాయాలి. ఐ వాంట్ టు బీ ద రూలర్ ఆఫ్ ఏ సీ. ఓకే. ఈ విధంగా సెంటెన్స్ని మనం ఫామ్ చేసి రాయాలి. నెక్స్ట్ వన్. వర్క్షీట్ 5.6 మేక్ మెనీ వర్డ్స్. ఈ సర్కిల్ని యూజ్ చేసుకొని మనం మీనింగ్ఫుల్ వర్డ్స్ని మనం క్రియేట్ చేసి రాయాలి. చూద్దాం, ఈ విధంగా ఫిల్ చేసి రాద్దాం.
Make as many words as you can by connecting the letters given in the circle. ఈ సర్కిల్లో ఇచ్చినటువంటి లెటర్స్ని కనెక్ట్ చేస్తూ మీనింగ్ఫుల్ వర్డ్స్ని మీరు క్రియేట్ చేసి రాయాలి. మధ్యలో సర్కిల్ కనెక్టెడ్ వర్డ్ ఏంది, ఈఏ అనేది మధ్యలో కనెక్టెడ్ వర్డ్గా ఇచ్చున్నాడు. ప్రతి దాంట్లో ఈఏ అనేది ఖచ్చితంగా ఉంటుంది. వన్ హ్యాస్ డన్ ఫర్ యూ, ఒకటి మీకు ఆల్రెడీ చేసి చూపించున్నాడు చూడండి. స్పీక్ ఈ విధంగా మనకు కనెక్ట్ చేసి రాశాడు. నెక్స్ట్ డియర్, డిఈఏ ఆర్ డియర్ ఇలా కనెక్ట్ చేసి రాయాలి. నెక్స్ట్ వన్ అపియర్, ఏపీపీఈఆర్ అపియర్. ఓకే, ప్లీజ్ PLEASC ప్లీజ్. నెక్స్ట్ హీట్, HEAT హీట్ ఈ విధంగా మ్యాచ్ చేయాలి. నీట్, NEAT నీట్, నీట్కి రాసేయాలి. నెక్స్ట్ రీచ్, ఆర్ ఉంటుంది కదా, REACH. ఎన్నైనా వర్డ్స్ మనం వచ్చినన్ని రాయొచ్చు. చీట్, CHEAT చీట్. ఈ విధంగా మ్యాచింగ్ చేసి మనం ఇక్కడ వర్డ్స్ని ఫిల్ చేసి ఇక్కడ రాయాలి. రైట్. నెక్స్ట్ వన్ ఆడ్ వన్ని అవుట్ చేయాలి. ఫైండ్ ద సర్కిల్ ద ఆడ్ వన్. వేరేగా ఉన్న వాటిని అవుట్ చేయాలి. ఒక 4 ఐటమ్స్ మనకి ఇచ్చాయంటే 3 ఐటమ్స్ ఒకే కేటగిరీకి చెందిన ఉంటుంది, ఒకటి మటుకు వేరేగా ఉంటుంది. ఈ ఒకటి వేరేగా ఉన్నదాన్ని మనం ఆడ్ వన్ అంటారు. ఓకే, ఆడ్ వన్ వేరేగా ఉన్నదాన్ని మనం అవుట్ చేయాలి. ఫిషర్ మ్యాన్, ఇల్, సీ, ఫిష్. దీంట్లో సేమ్ కేటగిరీకి సంబంధించింది ఏంది, ఫిషర్ మ్యాన్, సీ, ఫిష్ ఒకే కేటగిరీకి సంబంధించి వాళ్ళ యొక్క పోలికలు దగ్గరగా ఉంటాయి. హిల్ అనేది ఈ ముగ్గురికి సంబంధం లేదు కాబట్టి హిల్ అనేది ఆడ్ వన్ అవుతుంది. ఆ విధంగా మనం రాయాలి. హట్, హౌస్, నెట్, ప్యాలెస్. హట్, హౌస్, ప్యాలెస్ అనేది ఇంటికి సంబంధించింది. నెట్ అనేది వేరే వస్తువు, వేరే ఐటమ్కి సంబంధించింది. సో నెట్ అనేది ఆడ్ వర్డ్. వాటర్, వైఫ్, హస్బెండ్, సన్. వీళ్ళ ముగ్గురికి ఏదో ఒక సంబంధం ఉంది, వాటర్కి సంబంధం లేదు కదా, సో వాటర్ అనేది ఆడ్ వన్. గోల్డ్, డైమండ్, క్రాన్, చైర్. ఈ మూడు ఒకదానికి సంబంధించిన వస్తువులు. చైర్ అనేది వేరే దానికి సంబంధించింది. సో ఆడ్ వన్ ఈజ్ చైర్. రూలర్, స్కూల్, కింగ్, క్వీన్. రూలరు, కింగ్, క్వీన్కి సంబంధం ఉంది, స్కూల్కి సంబంధం లేదు కాబట్టి ఇది ఆడ్ వన్. నెక్స్ట్ వన్ స్టార్మ్, థండర్, లైటింగ్. మెరుపులు, ఉరుములు ఇవన్నీ ఒకే దానికి సంబంధించింది. హీట్ అనేది వేరే దానికి సంబంధించింది కాబట్టి ఇది ఆడ్ వన్. హీట్ అనేది ఆడ్ వన్. రైట్ ద సూటబుల్ ఆపోజిట్ వర్డ్స్. కింద ఇచ్చినటువంటి ఆపోజిట్ వర్డ్స్ తోటి, ఈ హింట్స్ తోటి మనం ఈ ఆపోజిట్ వర్డ్స్ని ఫిల్ చేయాలి. లైక్కి ఆపోజిట్ వర్డ్ డిస్లైక్, కైండ్కి అన్కైండ్, ఫియర్ఫుల్కి ఫియర్లెస్, ఎవర్ నెవర్, హోప్ఫుల్ హోప్లెస్, ఫస్ట్ లాస్ట్, క్లీన్ అన్క్లీన్, అగ్రీ డిస్అగ్రీ అనేది ఆపోజిట్ వర్డ్స్. ఆపోజిట్ వర్డ్స్ మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ వన్ ఫస్ట్ వర్డ్ ఈజ్ ద గివెన్. ఫస్ట్ వర్డ్ ఈజ్ ద గివెన్ ఇన్ ద ఫాలోయింగ్ టేబుల్. బిగిన్ ద నెక్స్ట్ వర్డ్ విత్ ద లాస్ట్ లెటర్ ఆఫ్ ద ప్రీవియస్ వర్డ్ అండ్ సో ఆన్. అంతాక్షరి మనం ఆడాలి. అంటే ఫస్ట్ వర్డ్ మనకి ఇచ్చుంటాడు, ఆ ఫస్ట్ వర్డ్లో ఉన్న లాస్ట్ లెటర్ తోటి మనం కొత్త వర్డ్ని జనరేట్ చేసి రాయాలి. లాస్ట్ లెటర్ తోటి మళ్ళీ కొత్త లెటర్ని జనరేట్ చేసి రాయాలి. మళ్ళీ లాస్ట్ లెటర్ తోటి కొత్త లెటర్, లాస్ట్ లెటర్ తోటి కొత్త లెటర్ని జనరేట్ చేసి ఇలా అంతాక్షరి గేమ్ని వాడిచ్చిన టేబుల్ని ఫిల్ చేయాలి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. వైఫ్, ఈతో ఎండ్ అయింది ఇయర్, ఆర్తో ఎండ్ అయింది రోజ్, ఈతో ఎండ్ అయింది ఎలిఫెంట్, టీతో ఎండ్ అయింది ట్రైన్. హట్, నెక్స్ట్ వర్డ్ అయింది హట్. టీతో ఎండ్ అయింది టైగర్, ఆర్తో ఎండ్ అయింది రింగ్, జీతో ఎండ్ అయింది గోట్, టీతో ఎండ్ అయింది టబ్. నెక్స్ట్ సి, ఏతో ఎండ్ అయింది యాపిల్, ఈతో ఎండ్ అయింది ఈమో, యూతో ఎండ్ అయింది అంబ్రిల్లా, ఏతో ఎండ్ అయింది యాంట్. లాస్ట్ వన్ నెట్, టీతో ఎండ్ అయింది ట్యాప్, పీతో ఎండ్ అయింది పీకాక్, కేతో ఎండ్ అయింది కైట్, ఈతో ఎండ్ అయింది ఈగల్. ఈ విధంగా అంతాక్షరి గేమ్ని మనం ఇంగ్లీష్లో వర్డ్స్తో రాయాలి. ఓకే, అరేంజ్ ద జంబుల్ లెటర్స్ అండ్ ఆర్డర్ ఫామ్ ద మీనింగ్ఫుల్ వర్డ్గా రాయాలి. ఈ విధంగా జంబుల్ చేసిన లెటర్స్ని మనం మీనింగ్ఫుల్ వర్డ్గా రాయాలి. సో ఫస్ట్ వన్ వాడు ఇచ్చినాడు ఫిషర్ మ్యాన్, నెక్స్ట్ వన్ వైఫ్, నెక్స్ట్ వన్ ఈ విధంగా జంబుల్ చేసిన వాటికి గార్డెన్, నెక్స్ట్ వన్ దానికి ప్యాలెస్, నెక్స్ట్ వన్ థ్రోన్ అంటే సింహాసనం, క్రోన్ అంటే కిరీటం. ఓకే, ఈ విధంగా షీట్ 5.7 మ్యాచ్ ద ప్రజెంట్ టెన్స్ ఫామ్ వెబ్స్ విత్ దేర్ పాస్ట్ టెన్స్ ఫామ్. ప్రజెంట్ టెన్స్ వెబ్స్ని పాస్ట్ టెన్స్ వెబ్స్తో జతపరచండి అంటున్నాడు. V1 V2ని మ్యాచ్ చేయాలి. V2లో ఏమొస్తుంది, ఈడీ ఫామ్ అనేది యాడ్ అవుతుంది. V2 అంటే పాస్ట్ టెన్స్కి ఈడీ ఫామ్ యాడ్ అయితే పాస్ట్ టెన్స్, ఈడీ లేకపోతే ప్రజెంట్ టెన్స్. లీవ్, లీవ్డ్,
surprise, surprised, happen, happened, ask, asked, pass, passed, look, looked, call, called, grant, granted. ఈ విధంగా V1 V2ని మ్యాచ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ యాక్టివిటీ, కంప్లీట్ దీస్ సెంటెన్సెస్ విత్ ద పాస్ట్ టెన్స్. రెగ్యులర్ పాస్ట్ టెన్స్తో, రెగ్యులర్ అంటే ఈడీ వచ్చే ప్రతిదానికి ఉన్న వెర్బ్కి ఈడీ యాడ్ అయితే రెగ్యులర్ పాస్ట్ టెన్స్ వెర్బ్స్ అంటారు. ఓకే, V2 రెగ్యులర్ వెర్బ్స్ అంటారు, ఈడీ యాడ్ అయినాయన్ని. సో ఈ విధంగా పాస్ట్ టెన్స్తో వచ్చే వెర్బ్స్తో మనం రాయాలి. చూద్దాం. రాజు డాష్ హిజ్ రూమ్ ఎస్టర్డే. ఈ వెర్బ్కి ఈడీ యాడ్ అయితే రెగ్యులర్ వెర్బ్ అంటారు. ఇది V1 కదా, ప్లస్ ఈడీ యాడ్ అయితే V2 అవుతుంది. చూద్దాం. పెయింట్, పెయింట్ ప్లస్ ఈడీ, పెయింటెడ్, పెయింటెడ్. ఈ విధంగా V1కి ప్లస్ ఈడీ యాడ్ అయితే పాస్ట్ వెర్బ్స్ వస్తాయి. ఓకే, V2 అనేది వస్తుంది. మిగతావన్నీ అంతే. ప్లే, ఈడీ యాడ్ అయితే ప్లేయిడ్, హీ ప్లేయిడ్. రెగ్యులర్ వెర్బ్స్ అంటారు. ఈడీ యాడ్ అయిన ప్రతిదీ పాస్ట్ టెన్స్ వెర్బ్స్ని రెగ్యులర్ వెర్బ్స్ అంటారు. ఇర్రెగ్యులర్ ఎలా ఉంటుందంటే పూర్తిగా వర్డ్ మారిపోతుంది, దాన్ని ఇర్రెగ్యులర్ వెర్బ్స్ అంటారు. క్లాప్, క్లాప్డ్, ద చిల్డ్రన్ క్లాప్డ్ దేర్ హ్యాండ్స్ వెన్ ద షో వాజ్ ఓవర్. అయిపోయిన తర్వాత క్లాప్డ్ కొట్టాలి. సెంటెన్స్ కూడా కంప్లీట్గా అయిపోయి ఉండాలి, గతంలో అయి ఉండాలి. జోష్నా డాష్ ద టెలివిజన్ లాస్ట్ నైట్. వెర్బ్ ఏమి ఇచ్చాడు, వాచ్. పాస్ట్ టెన్స్ రాయమంటున్నాడు కాబట్టి వాచ్ ప్లస్ ఈడీ వాచ్డ్. లాస్ట్ నైట్ అంటే పాస్ట్ టెన్స్కి సంబంధించింది. లాస్ట్ ఇయర్ వీ డాష్ అరకు వ్యాలీ. ఎక్కడికి వెళ్ళాము, విజిట్. విజిట్ ప్లస్ ఈడీ విజిటెడ్, పాస్ట్ టెన్స్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం రెగ్యులర్ వెర్బ్స్ చూసాం కదా. అక్కడ రెగ్యులర్ వెర్బ్స్కి ఏం యాడ్ అవుతుంది, పాస్ ప్లస్ ఈడీ, పాస్డ్. ఇవి రెగ్యులర్ వెర్బ్స్. రెగ్యులర్గా వచ్చే ప్లస్ ఈడీ యాడ్ అయితే రెగ్యులర్. ఇర్రెగ్యులర్ పాస్ట్ టెన్స్ వెర్బ్ ఎలా ఉంటుందంటే కింద చెక్ చేసుకోమన్నాడు, చూద్దాం. ఇవి ఇర్రెగ్యులర్కి సంబంధించిన వెర్బ్స్ పాస్ట్ టెన్స్లో ఈ విధంగా ఉంటాయి. ఓకే, పూర్తిగా వర్డ్ చేంజ్ అయిపోతుంది, దాన్ని ఇర్రెగ్యులర్ వెర్బ్స్ అంటారు. క్యాచ్, కాట్, గివ్, గేవ్, ఈట్, ఏట్, గో, వెంట్, టేక్, టుక్, సీ, సా, కమ్, కేమ్, స్పీక్, స్పోక్. ఇవి పాస్ట్ టెన్స్లో ఉన్నటువంటి ఇర్రెగ్యులర్ వెర్బ్స్. రెగ్యులర్ వెర్బ్స్కి ఏమొస్తుంది మనకి, రెగ్యులర్ వెర్బ్స్ అంటే ఎలా ఉంటాయి, ఈడీ ప్లస్ వెర్బ్ ప్లస్ ఈడీ యాడ్ అవుతుంది. విజిట్ ప్లస్ ఈడీ విజిటెడ్. ఈ విధంగా రెగ్యులర్ వెర్బ్స్ అంటారు. ఇది ఇర్రెగ్యులర్ పాస్ట్ టెన్స్ వెర్బ్స్. ఓకే, రెగ్యులర్కి ఇర్రెగ్యులర్కి మనం డిఫరెన్స్ ఖచ్చితంగా తెలుసుకోవాలి. చూస్ ద డిఫరెంట్ రైట్ వర్డ్ ఫ్రమ్ ద కంప్లీట్ ఈచ్ సెంటెన్సెస్. ఈ రెండిట్లో ఏదో ఒకటి కరెక్ట్ వర్డ్. పాస్ట్ టెన్స్లో ఉంటే V2 రాయాలి, ప్రజెంట్ టెన్స్లో ఉంటే V1 రాయాలి. ఆ సెంటెన్స్ పాస్ట్ టెన్స్లో ఉంటే V2 రాయాలి, ప్రజెంట్ టెన్స్లో ఉంటే V1 రాయాలి. ఓకే, ఐ డాష్ బ్యాక్ లేట్ ఫ్రమ్ స్కూల్ ఎస్టర్డే. నిన్న. ఎస్టర్డే అంటే ఏంటి, కీవర్డ్ ఎస్టర్డే, నిన్న జరిగింది కాబట్టి ఇది పాస్ట్ టెన్స్ సంబంధించిన సెంటెన్స్. పాస్ట్ టెన్స్లో ఏమొస్తుంది, V1 వస్తుందా V2 వస్తుందా, V2. సో కమ్కి V2 ఏంది, కేమ్. మై మదర్ డాష్ మీ ఏ నైస్ స్టోరీ లాస్ట్ నైట్. లాస్ట్ నైట్ ఒక స్టోరీ చెప్పింది, అయిపోయిన స్టోరీ కాబట్టి టెల్ V1 అవుతుంది, V2 అనేది టోల్డ్. సో మనం ఇక్కడ పాస్ట్ టెన్స్ సెంటెన్స్ కాబట్టి టోల్డ్ రాయాలి. ఓకే, లాస్ట్ మంత్ అవర్ ఖోఖో టీమ్ డాష్ 4 మ్యాచెస్. లాస్ట్ టైం కాబట్టి, లాస్ట్ మంత్ కాబట్టి ఇది అయిపోయింది. సో విన్ అనేది V1, V2 అనేది ఓన్ ఆన్ ద 4 మ్యాచెస్. ఎస్టర్డే నిన్న జరిగిన పోయిన సెంటెన్సెస్ కాబట్టి బై బాట్ మీ అండ్ ఐస్ క్రీమ్. బై అనేది V1, బాట్ అనేది V2 కాబట్టి జరిగిపోయిన వాటికి V2 రాయాలి కదా పాస్ట్ టెన్స్లో, బాట్ అనేది రాసాం. హీ డాష్ సే అనేది ప్రజెంట్ టెన్స్లో సే, V1. ఇది V2 రాయాలి కదా, హీ సెడ్ దట్ హీ డాష్ ద ఆన్సర్. నాకు ఆన్సర్ తెలుసు అంటున్నాడు. నో అనేది V1, నీవ్ అనేది V2. ఓకే, ఈ విధంగా V1కి V2కి డిఫరెన్సెస్ మనం తెలుసుకొని ఉండాలి. రెగ్యులర్ వెర్బ్స్కి ఇర్రెగ్యులర్ వెర్బ్స్ కూడా పాస్ట్ టెన్స్లో ఎలా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ వర్క్షీట్ 5.8 ఈ విధంగా ఎంటీ షీట్ ఉంటుంది. రీరైట్ ద బిలో ప్యాసేజ్ యూజింగ్ ద ఫాలోయింగ్ పంచువేషన్ మార్క్స్. పంచువేషన్ మార్క్స్ని యూజ్ చేసుకొని మనం ఈ సెంటెన్స్ని రీరైట్ చేసి రాయాలి. పంచువేషన్ మార్క్స్ అంటే ఫుల్ స్టాప్, కామా, క్వశ్చన్ మార్క్, ఇన్వర్టెడ్ కామాస్. ఓకే, ఇన్వర్టెడ్ కామాస్ అనేది పంచువేషన్ మార్క్స్ కింద మనం యూజ్ చేయాలి అంటున్నాడు. ఫస్ట్ వాడు ఏమి ఇచ్చాడు, ద ఫిష్ లుక్ యాంగ్రీ అండ్ సీరియస్. ఇది సెంటెన్సెస్ మనకి ఇచ్చున్నాడు.
ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ వాడేచ్చాడు, ఈజీగా రాస్తాం. ద ఫిష్ లుక్డ్ యాంగ్రీ అండ్ సీరియస్ అనేది ఒక సెంటెన్స్, ఫుల్ స్టాప్. ఇక్కడ ఏమిచ్చాడు, వాట్ ఈజ్ ఇట్ నౌ. అక్కడ ఒక డైలాగ్ డెలివరీ చేస్తున్నాడు కాబట్టి వాట్ ఈజ్ ఇట్ నౌ అనేది డైలాగ్. క్వశ్చన్ కూడా వాట్ ఈజ్ ఇట్ నౌ అనేది క్వశ్చన్ కాబట్టి అట్ ద ఎండ్ ఆఫ్ ద క్వశ్చన్ యూ కెన్ సీ క్వశ్చన్ మార్క్. డైలాగ్ కాబట్టి కొటేషన్ మార్క్స్ అనేది పెట్టాం. ఓకే, నెక్స్ట్ డైలాగ్ వాళ్ళ వైఫ్ ఏం చెప్తుంది, వాడేం చెప్తున్నాడు, మై వైఫ్ వాంట్స్ టు బి ద రూలర్ ఆఫ్ ద సీ. ఆ డైలాగ్ కూడా కొటేషన్ మార్క్లో పెట్టాలి, హైలైట్ చేసి. సెడ్ కామా అభిరామ్ ఇన్ ఏ లో వాయిస్. లాస్ట్ సెంటెన్స్ ఎండ్, అట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ యూ కెన్ సీ ఫుల్ స్టాప్. ఈ విధంగా పంక్చుయేషన్ మార్క్స్ని మనం యూస్ చేసి రాయాలి. నెక్స్ట్ వన్, రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ టేకెన్ ఫ్రమ్ ద స్టోరీ. మన స్టోరీలోంచి ఒక సెంటెన్స్, ఒక పారాగ్రాఫ్ని తీసుకున్నాం, అదేందో చూద్దాం. ఓకేనా. మై వైఫ్ వాంట్స్ టు బి రూలర్ ఆఫ్ ద సీ సెడ్ అభిరామ్ ఇన్ ఏ లో వాయిస్లో చెప్పాడు. నాట్ ఏ వర్డ్ స్పోక్ ఇన్ ద గోల్డెన్ ఫిష్ ఇన్ ఆన్సర్, ఇట్ జస్ట్ షోడ్ ఎ టెల్. దానికి ఆన్సర్ చెప్పకుండా గోల్డెన్ ఫిష్ అని చెప్పింది, దాని తోక చూపిస్తూ డిసపేర్డ్, మాయమైపోయింది. ఇన్ ద డెప్త్ ఆఫ్ ద సీ, చాలా లోతుకి వెళ్ళిపోయింది. ద గోల్డెన్ ఫిష్ క్యూర్డ్ ద వైఫ్స్ గ్రీడీ బై రిటర్నింగ్ హర్ లిటిల్ హర్ట్. మళ్ళీ తన కాడను మొత్తం తీసేసుకొని తన గుడిసిని తనకి తిరిగి ఇచ్చేసింది. అభిరామ్ వెంట్ బ్యాక్ హోమ్. అభిరామ్ ఇంటికి వెళ్ళే సమయానికి మళ్ళీ అతని గుడిసి అతనికి మిగిలింది. ఇప్పుడు మన టాస్క్ ఏంటంటే వాట్ వుడ్ అభిరామ్ బి థింకింగ్ ఎట్ దట్ టైం. ఆ టైంలో అభిరామ్ ఏం ఆలోచన చేసి ఉంటాడు. రైట్ హిస్ థాట్స్ బిలో. అతను ఏం ఆలోచించుంటాడు అనేది మీరు ఆలోచించి రాయండి. అతని ప్లేస్లో మీరు ఉంటే ఏం ఆలోచించి రాస్తారు. అభిరామ్ వుడ్ ఫీల్ బ్యాడ్ అబౌట్ హిజ్ వైఫ్ గ్రీడీనెస్. ఆమె యొక్క ఆశబోతుతనానికి అభిరామ్ చాలా గిల్టీగా ఫీల్ అయ్యాడు. హీ వుడ్ ఫీల్ డిసప్పాయింటెడ్ టు లివ్ ఇన్ దట్ హట్ అగైన్. అతను ఏమనుకుంటాడు, మళ్ళీ నా హట్ నాకు వచ్చేస్తే సరిపోతుంది అనుకుంటాడు. హీ వుడ్ థింక్ దట్ ఆల్ హిజ్ హార్డ్ వర్క్ హ్యాస్ గాన్ వేస్ట్. ఇంత కష్టమంతా నాకు వృధా చేసేసింది అని చెప్పి బాధపడుతున్నాడు తన ఆశబోత్తనానికి. ఓకే, నెక్స్ట్ 5.9. ఈ విధంగా ఎంటీ షీట్ ఉంటుంది. మనం ఈ విధంగా ఒక కన్వర్జేషన్ని మనం రాయమంటున్నాడు. అభిరామ్ వెంట్ బ్యాక్ టు ద సీ ఆఫ్టర్ టాకింగ్ టు హిజ్ వైఫ్. హీ కాల్డ్ ద ఫిష్ అండ్ ఆస్క్డ్ టు ద గ్రాంట్ హిజ్ వైఫ్ ఫిష్. చూడండి, ఒక కన్వర్జేషన్ జరగాలంటే కన్వర్జేషన్స్ ఎంతమంది ఉంటే జరుగుతుంది. ఒకరుంటే కన్వర్జేషన్ అంటామా, మాటలు. కన్వర్జేషన్ డిస్కషన్ కనీసం ఇద్దరు ఉంటేనే కన్వర్జేషన్ అనేది చేయగలం. అంటే మనం చెప్తా ఉంటే ఒకరు ఆన్సర్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ ద కన్వర్జేషన్, రోల్ ప్లే లాగా అనమాట. చూద్దాం ప్యాసేజ్ ఏమి ఇచ్చాడు. అభిరామ్ వెంట్ బ్యాక్ టు ద సీ ఆఫ్టర్ టాకింగ్ టు హిజ్ వైఫ్. మళ్ళీ వెనక్కి వెళ్ళాడు, వాళ్ళ వైఫ్ మాటలని. హీ కాల్డ్ ద ఫిష్ అండ్ ఆస్క్డ్ టు ద గ్రాంట్ హిజ్ వైఫ్ ఫిష్. ఆమె భార్య యొక్క కోరిక నెరవేర్చాలని చెప్పి ఆ గోల్డెన్ ఫిష్తో మాట్లాడాడు. వాళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్ ఏ విధంగా జరిగిందో చూద్దాం. నౌ కంప్లీట్ ద కన్వర్జేషన్ బిట్వీన్ ద అభిరామ్ అండ్ గోల్డెన్ ఫిష్ మధ్య కన్వర్జేషన్ స్టార్ట్ అయింది. అభిరామ్ చెప్తున్నాడు, ఓ ఫిష్ ప్లీజ్ కమ్ అప్ టు ద సీ. సముద్రం నుంచి బయటికి రా అని పిలిచాడు. గోల్డెన్ ఫిష్, యాస్ వై డిడ్ యూ కాల్ మీ, నన్ను ఎందుకు పిలిచావు అని చెప్పి గోల్డెన్ ఫిష్ వచ్చింది. అభిరామ్, విల్ యూ ప్లీజ్ గ్రాంట్ మీ ఏ విష్, నాకు ఒక కోరిక ఉంది తీర్చిపెట్టాలని చెప్పడం. గోల్డెన్ ఫిష్, యాస్ బట్ ఓన్లీ ద కండిషన్ దట్ యూ వాంట్ కాజ్ ఎనీ హార్మ్ టు మీ, నాకు ఎటువంటి హాని చేయవంటేనే నేను దాన్ని సమ్మతిస్తాను అన్నాను. అభిరామ్, నో ఐ విల్ నెవర్ హార్మ్ యూ, నేను నీకు ఎటువంటి హాని చేయను అని అభిరామ్ చెప్పాడు. గోల్డెన్ ఫిష్, ఓకే దెన్ ఆస్క్ మీ యువర్ విష్, నీ యొక్క విష్ ఏంటో, నీ కోరిక ఏంటో అడుగు అన్నాను. అభిరామ్, మై వైఫ్ వాంట్స్ ఏ బిగ్ హౌస్ విత్ గార్డెన్, కెన్ యూ ప్లీజ్ గ్రాంట్ దిస్. ఈ కోరికను తీర్చగలవా, నాకు పెద్ద ఇల్లు ఒక గార్డెన్తో పాటు ఉండాలని చెప్పి. గోల్డెన్ ఫిష్ అని చెప్పింది, ఓకే గో బ్యాక్ హోమ్, యువర్ విష్ ఈజ్ గ్రాంటెడ్, వెళ్ళి చూసుకొని ఈ విష్ అనేది గ్రాంట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఆ విధంగా కన్వర్జేషన్ అనేది జరగాలి. వర్క్షీట్ 5.10. ఈ 5.10లో ఏముందో చూద్దాం. 10th వర్క్షీట్లో రీడ్ ద కాంప్రహెన్షన్, రీడ్ ద ఫాలోయింగ్ స్టోరీ కేర్ఫుల్లీ. కింద ఇచ్చినటువంటి స్టోరీని చాలా కేర్ఫుల్గా చదవండి. ఈ స్టోరీని బట్టి మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్లు ఇస్తాడు. మనం ఇంతకుముందు ఆల్రెడీ ఒక వర్క్షీట్లో చేసుకున్నాం కదా, ఈ స్టోరీకి సంబంధించిన వర్క్షీట్, అక్కడ మనం ఆన్సర్ చేసాం. ఓకే, ఆ స్టోరీ ఏందో చూద్దాం. వన్స్ అపాన్ ఏ టైమ్ దెర్ వాజ్ ఎ పూర్ ఫార్మర్. ఒక అతను చాలా పేద రైతు ఉండేవాడు. హీ హ్యాడ్ ఏ గూస్. అతనికి ఒక బాతు ఉండేది. వన్ డే ద ఫార్మర్ వెంట్ టు ఫీడ్ ద గూస్.
అతని రోజు ఫీడ్ చేస్తూ ఉండేవాడు. టు హిస్ సర్ప్రైజ్ హీ ఫౌండ్ ద గూస్ లేయింగ్ ఏ గోల్డెన్ ఎగ్. అనుకోకుండా ఆ బాతు గోల్డెన్ ఎగ్స్ పెట్టడం గమనించాడు. హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. రోజు బంగారు గుడ్లు పెడుతుంది అనే బాతు. సిన్స్ దెన్ ద గూస్ లేడ్ ఏ గోల్డెన్ ఎగ్ ఎవ్రీ డే. అప్పటి నుంచి రోజుకు ఒక గోల్డెన్ ఎగ్ పెడుతూ ఉండేది. అండ్ సూన్ ద ఫార్మర్ బికేమ్ వెరీ రిచ్. ఆ పేదవాడు రైతు కాస్త చాలా పెద్ద డబ్బున్న వ్యక్తిగా రిచ్గా మారిపోయాడు. ద ఫార్మర్ వాజ్ ఆల్సో వెరీ గ్రీడీ అండ్ అన్కైండ్. ఆ ఫార్మర్ కూడా ఎలాంటి వాడు? గ్రీడీ, ఆశబోతు, అన్కైండ్, నిజాయితీ లేని వ్యక్తి. హీ థాట్ దేర్ వుడ్ బీ ఏ నెంబర్ ఆఫ్ గోల్డెన్ ఎగ్స్ ఇన్సైడ్ హర్. రోజుకు ఒక గుడ్డు పెడుతుందంటే పొట్టలో ఇంకెన్ని గుడ్లు ఉంటాయని చెప్పి ఆశ మొదలైంది. హీ వాంటెడ్ టు హ్యావ్ ఆల్ ద ఎగ్స్ ఎట్ వన్స్. ఆ గుడ్లన్నీ ఒక్కసారిగా నేను తీసుకొని ఇంకా పెద్ద ధనవంతుని అయిపోవాలని ఆశ పుట్టింది. ఇన్స్టెడ్ ఆఫ్ ఓన్లీ వన్ ఎగ్ ఎవ్రీడే. ప్రతిరోజు ఇచ్చే ఒక్క గుడ్డుతోటి నాకు సరిపోవట్లేదు. సో వన్ డే ద క్రూయల్ ఫార్మర్, అలాంటి క్రూయల్ ఫార్మర్ ఏం చేశారంటే కిల్డ్ ద గూస్. ఆ బంగారు బాతుని చంపేసి దట్ హ్యాడ్ లేడ్ ద గోల్డెన్ ఎగ్స్, అన్ని గుడ్లు తీసేసుకోవాలనుకున్నాడు. హీ కట్ ద పూర్ గూస్ ఓపెన్. అమాయకురాలైనటువంటి ఆ బాతును ఓపెన్ చేసి చూసి చంపేసి, బట్ దేర్ వాజ్ నథింగ్ ఇన్సైడ్ హర్. తన లోపల ఎలాంటి గుడ్లు లేవు. హిస్ గ్రీడీనెస్ రిజల్ట్ ఈజ్ గ్రీఫ్. అతని యొక్క ఆశబోతుతనంతో అంతా పోగొట్టుకున్నాడు. రోజు వచ్చే బంగారు గుడ్డుని పోగొట్టుకున్నాడు. ఈ స్టోరీ అంతా విన్నారు కదా. చూస్ ద కరెక్ట్ ఆన్సర్ని మనం చూస్ చేసి ఆన్సర్ చేయాలి. ఓకే, చూస్ ద కరెక్ట్ ఆప్షన్ అండ్ రైట్ ఇట్ ఇన్ ద గివెన్ బ్రాకెట్స్. హౌ డిడ్ ద ఫార్మర్ హ్యావ్ ఏ గుడ్ ఫార్చ్యూన్. ఎలాంటి అదృష్టాన్ని కలిగి ఉన్నాడు? హీ హ్యాడ్ ఏ గూస్ విత్ లేడ్ గోల్డెన్ ఎగ్స్. అతనికి ఒక అదృష్టం ఉంది. ఏంది? బంగారు గుడ్లు పెట్టే బాతు తన కాడ ఉంది. హౌ డిడ్ హీ ఫీల్ వెన్ హీ ఫౌండ్ నో ఎగ్స్ ఇన్సైడ్ ద గూస్. ఏ విధంగా ఫీల్ అయి ఉంటాడు? డిసప్పాయింటెడ్. హీ వాజ్ వెరీ డిసప్పాయింటెడ్. డిసప్పాయింటెడ్గా ఫీల్ అయ్యాడు. వాట్ ఈస్ ద మోరల్ ఆఫ్ ద స్టోరీ? బి, ఇఫ్ యూ వాంట్ టు బి రిచ్ యూ జస్ట్ వర్క్ హార్డ్. నువ్వు గొప్పవాడు అవ్వాలంటే ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయాలి, అదృష్టాన్ని నమ్ముకోకూడదు. ఓకే, నెక్స్ట్ టాస్క్. మన లెసన్ చెప్పుకున్న లెసన్ ఏంటి? ద మ్యాజిక్ ఫిష్. బట్ ఇక్కడ మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్లు ద కింగ్ ఆఫ్ గాంధారా, సో ద సీడ్ ఆఫ్ ట్రూత్లోని క్వశ్చన్ అండ్ ఆన్సర్లు మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మ్యాజిక్ ఫిష్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ మనం టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్ అండ్ ఆన్సర్లు మనం ఆల్రెడీ CWలో క్లాస్ వర్క్లో రాసుకున్నాం. బట్ మనకి ఇక్కడ ద సీడ్ ఆఫ్ ట్రూత్ లెసన్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఇచ్చాడు కాబట్టి అవే ఫిల్ చేశాం. ఓకే, ఈ యొక్క మిస్టేక్ని గమనించాలి. హూ వాజ్ ద కింగ్ గాంధారా? గాంధారా యొక్క కింగ్ ఎవరు? విద్యాధర వాజ్ ద కింగ్ ఆఫ్ గాంధారా. వాట్ వాజ్ హీ ఫౌండ్ ఆఫ్? ద కింగ్ వాజ్ ఫౌండ్ ఆఫ్ గార్డెనింగ్. నెక్స్ట్, వాట్ డిడ్ ద కింగ్ డిస్ట్రిబ్యూట్ టు ద చిల్డ్రన్ ఇన్ హిస్ కింగ్డమ్? తన కింగ్డమ్లో ఏది డిస్ట్రిబ్యూట్ చేశాడు? సీడ్స్ని పిల్లలకి పంచాడు. డిడ్ పింగళాస్ సీడ్స్ స్ప్రౌట్? అతని యొక్క విత్తనం మొలకెత్తిందా? లేదు. నో, ద సీడ్ డిడ్ నాట్ స్ప్రౌట్. వై డిడ్ ద సీడ్ నాట్ స్ప్రౌట్? ఎందుకు మొలకెత్తలేదు? బికాస్ ద సీడ్ ఈజ్ రోస్టెడ్. కాల్చి ఇచ్చిన విత్తనాలు మొలకెత్తవు కాబట్టి. హౌ డిడ్ ద అదర్ చిల్డ్రన్ మేక్ దేర్ సీడ్ స్ప్రౌట్? ఎలా మొలకెత్తిచ్చారు? దే రీప్లేస్ ద గివెన్ సీడ్ విత్ అనదర్ వన్. వాళ్ళు రాజు ఇచ్చిన విత్తనాలని, కాల్చిన విత్తనాలని కాకుండా వాళ్ళకు నచ్చిన విత్తనాలతో మొలకెత్తికి తీసుకుని వచ్చేసారు. ఓకే, దట్ ఈస్ ద కంక్లూజన్ ఆఫ్ దిస్ లెసన్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.